స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్దమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్టు రానుంది. ప్లానింగ్ కమిషన్ అందించే ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారాల్లో చర్చ జరుగుతుంది. అనంతరం ఈ నెల 5న రాష్ట కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదిక పైన చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పైన ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ చేపట్టిన కులగణనపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేబినెట్లో, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సీఎం సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. కులగణన నివేదిక రెడీ అయిందని తెలియగానే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించే కులగణన నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ఆయనతో పాటు కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరై సోమవారాల్లో చర్చిస్తారు. కులగణన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ 5వ తేదీ ఉదయం జరగనున్న రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం కోసం పంపుతుంది. కేబినెట్ ఆమోదం అనంతరం అదే రోజు మధ్యాహ్నం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కులగణన తుది నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. శాసనసభలో దానిపై చర్చించి తీర్మానం చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రానికి పంపిస్తుంది. అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయనున్న బీసీ రిజర్వేషన్లపైన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి అసెంబ్లీలో ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులందరం కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా 3వ తారీఖు కేటగిరేషన్ కు సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు కేబినెట్ ఇచ్చినటువంటి పేజ్ దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలు చర్చ చేసుకోవడం జరిగిందని చెప్పారు. తెలియదు దానికి సంబంధించిన కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించి